హాయ్ ఆల్, వెల్కమ్ టు హర్ష సోషల్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలలో భాగంగా హిమాలయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం గంగా సింధు మైదానం గురించి తెలుసుకుందాం. రైట్, భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఇందులో భాగంగా గంగా సింధు మైదానం గురించి మనం తెలుసుకుందాం. గంగా సింధు నది మైదానం. సో భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి హిమాలయ నదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి యొక్క ఉపనదులు ఏర్పరిచినటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి విశాల మైదానాన్నే గంగా సింధు మైదానం అని పిలుస్తాము. 2 కోట్ల మిలియన్ సంవత్సరాల క్రితం ఏదైతే మనం భూగర్భ నేపథ్యం చెప్పుకున్నామో, గోండ్వానా భూభాగం విడబడి యురేషియా పలకాన్ని ఢీకొనడం వల్ల కొన్ని లక్షల సంవత్సరాల క్రమంలో ముడతలు పడే క్రమంలో ఏర్పడేటువంటి పర్వతాలు ఏర్పడినాయి. వాటినే హిమాలయాలు అన్నాము. అలాగే ఈ గోండ్వానా భూభాగం ఎప్పుడైతే యురేషియా పలకాన్ని ఢీకొనిందో దాని యొక్క ఉత్తర అంచులు పగిలిపోయి ఆ ప్రాంతం అంతా కూడా ఒక లోయ మాదిరిగా ఏర్పడడం జరిగింది. 2 కోట్ల సంవత్సరాల నుంచి దాదాపుగా కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఈ యొక్క హిమాలయ నదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు ద్వారా నిక్షిప్తమై దేశంలోనే మరియు ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనటువంటి ఉత్తర విశాల మైదానం ఏర్పడడం జరిగింది. ఆ విశాల మైదానాన్నే గంగా సింధు మైదానం అని పిలుస్తూ ఉన్నాం. దాదాపుగా 2400 కిలోమీటర్ల వెడల్పున దాదాపు 2400 కిలోమీటర్ల వెడల్పు, అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపు, ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెడల్పు అయితే కనుక దాదాపుగా 600 కిలోమీటర్లు. పడమర నుంచి తూర్పు వైపు, ఉత్తరం నుంచి దక్షిణానికి. గంగా సింధు మైదానం యొక్క విస్తీర్ణం దాదాపుగా 7 లక్షల చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం 7 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం. మరి ఈ గంగా సింధు మైదానంను ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేశారు. సో ఏంటి అనేది చూద్దాం. భారతదేశ మ్యాప్ ద్వారానే చూద్దాం మనం. ఇది ప్రధానంగా భారతదేశం యొక్క ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాలను ఆడుకొని ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, లడాక్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాలు చూద్దాం. సో గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 భాగాలుగా అవి ఏంటి అంటే, ఒకటి పశ్చిమ భాగం, పశ్చిమ భాగం ప్రధానంగా ఏ నది యొక్క ఉపనదుల ద్వారా ఏర్పడిందంటే సింధు నది మరియు దాని ఉపనదులు. చూద్దాం, తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాం. సింధు మరియు దాని ఉపనదులు. రెండవది మధ్య భాగం, గంగా నది మరియు దాని ఉపనదులు. మూడవది తూర్పు భాగం. సో గంగా సింధు మైదానాన్ని ఆ హిమాలయ నదులను బట్టి ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటివి అంటే పశ్చిమ భాగం, మధ్య భాగం మరియు తూర్పు భాగం. ఇవి ప్రధానంగా గంగా సింధు మైదానాన్ని
పార్ట్స్గా డివైడ్ చేయడం. రైట్, ఒక్కొక్క విభాగం గురించి మనం నీట్గా తెలుసుకుందాం. మొదటగా పశ్చిమ భాగం. సో పశ్చిమ భాగం ప్రధానంగా సింధు నది మరియు దాని యొక్క ఉపనదులైనటువంటి 5 ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటిది. సింధు నది, దాని ఉపనదులు ప్రధానంగా 5 ఉపనదులు ఉన్నాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి ప్రధానంగా సింధు నది యొక్క ప్రధాన ఉపనదులు. మరియు సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఏ నదుల ద్వారా ఏర్పడుతుందంటే సింధు నది మరియు దాని యొక్క ప్రధాన ఉపనదులైనటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. మరి గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమై ఉందంటే సింధు నది దాని ఉపనదులు ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి పాకిస్తాన్లో ఎక్కువగా కేంద్రీకృతమైంది. పాక్షికంగా కొంత భాగం మాత్రమే భారతదేశంలో కేంద్రీకృతమైంది. అది కూడా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మాత్రమే కేంద్రీకృతమై ఉంది. మన దేశంలో 2 రాష్ట్రాలలో మాత్రమే పాక్షికంగా నిక్షిప్తమై ఉంది. అవి పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మాత్రమే నిక్షిప్తమై ఉన్నది. రైట్. సో మరి ఇప్పుడు మ్యాప్ పరంగా సింధు నది ఏ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నుంచి ఇలాగా వచ్చేసి పాకిస్తాన్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇండస్ రివర్ అని పిలుస్తాము సింధు నది ప్రధానంగా. అలాగే దాని యొక్క ప్రధాన ఉపనది అయినటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ వీటి గురించి కూడా చూద్దాం. జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, ఇక్కడ బియాస్ ఉన్నాయండి. సో సింధు నది, ఇది ప్రధానమైన సింధు నది. దాని ఉపనదులు జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, ఇది బియాస్. సో ఇవి సింధు నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులు. ఈ ఉపనదులన్నీ కూడా గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఈ భాగం ఎక్కువగా పాకిస్తాన్లోనే కేంద్రీకృతమైంది. భారతదేశంలో ఓన్లీ పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో మాత్రమే నిక్షిప్తమై ఉన్నది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో. సో మరి సింధు నది యొక్క పశ్చిమ భాగం, గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం దేనికి ప్రసిద్ధి అంటే దోఅబ్లకు ప్రసిద్ధి. దోఅబ్, ఇంగ్లీష్లో డోఅబ్ అంటారు, DOAB. తెలుగులో అయితే దీనిని అంతర్వేది అని పిలుస్తాం. సో గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం వేటికి ప్రసిద్ధి అంటే దోఅబ్లకు ప్రసిద్ధి. ఏంటి దోఅబ్ అంటే డూ, ఇక్కడ డూ ఒకటి మరియు అబ్ అనే 2 వర్డ్స్ ఉన్నాయండి. డూ అంటే మీనింగ్ వచ్చేసి 2 అని, 2 అని అర్థం. డూ అంటే మీనింగ్ 2, అబ్ అంటే రివర్ అని అర్థం. సో 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి ప్రదేశాన్ని అంతర్వేది లేదా దోఅబ్ అంటారు. దోఅబ్ అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని దోఅబ్ అంటాం. సో మనకు చాలా అంతర్వేదులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రాయచూర్ అంతర్వేది. బహమనీ సుల్తానులకు, విజయనగర రాజులకు మధ్య తరచూ ఘర్షణలు దేనికోసం జరిగాయంటే రాయచూర్ దోఅబ్ గురించి జరిగాయి. రాయచూర్ దోఅబ్ అనేది ఎక్కడ ఉంది అంటే కర్ణాటక స్టేట్లోను మరియు ఏపీ స్టేట్కు పక్కనే బార్డర్గా ఉన్నటువంటిది. సో రాయచూర్ ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే అటు కృష్ణానది, ఇటు తుంగభద్ర నది రెండింటికి మధ్యన ఉన్నటువంటి ప్రదేశం. అందుకే రాయచూర్ అంతర్వేదికి విజయనగర రాజులకు మరియు బహమనీ సుల్తానులకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేటివి. సో ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే పంజాబ్. సో పంజాబ్, పంచ్ అంటే 5 అని అర్థం.
అబ్ అంటే రివర్. ఐదు నదుల కలయికే పంజాబ్ రాష్ట్రం కాబట్టి దానికి పంజాబ్ రాష్ట్రానికి ఆ పేరు రావడం జరిగిందనమాట. సో పంజాబ్ అంటే 5 నదుల కలయిక. సో దోఅబ్. గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం వేటికి ప్రసిద్ధి అంటే దోఅబ్లకు ప్రసిద్ధి. వాటిని అంతర్వేదులు అంటారు. డో అంటే 2 అని, అబ్ అంటే రివర్ అని. సో 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతర్వేది అంటారు. 1 మార్క్ క్వశ్చన్ నేను అడగచ్చు. విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు గమనించాలి, కాంపిటేటివ్ అభ్యర్థులు కూడా గమనించాలి. రైట్. సో గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మధ్య భాగం. సో ఇక్కడ రాస్తున్నాను సార్. సో మధ్య భాగం ముఖ్యమైనటువంటి భాగం. భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్నటువంటి భాగం కూడా మధ్య భాగమే. గంగా నది మరియు దాని ఉపనదుల చేత ఏర్పడినటువంటి ఉత్తర మైదానమే గంగా మైదానం. గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం. సో మధ్య భాగంలో ఏ నదులు ప్రధానంగా ఉన్నాయంటే గంగా నది మరియు దాని యొక్క ప్రధాన ఉపనదులు. సో మధ్య భాగం. సో మధ్య భాగం యొక్క విస్తరణ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం గగ్గర్ నది నుంచి గగ్గర్ టు తీస్తా నది వరకు విస్తరించి ఉన్నటువంటి భూభాగాన్నంతా కూడా గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం అంటారు. గగ్గర్ టు తీస్తా. రైట్. గంగా నది మరియు దాని ప్రధాన ఉపనదులు గంగా, యమున, చంబల్, బెత్వా, సోన్, కెన్ ఇవి ప్రధానంగా గంగా నది యొక్క ఉపనదులు. ఇవి తెచ్చినటువంటి ఒండ్రుమట్టి ద్వారా ఏర్పడినటువంటి మధ్య భాగమే గంగా సింధు నది మైదానం యొక్క మధ్య భాగం. సో గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. గంగా నది మరియు దాని యొక్క ప్రధాన ఉపనదులు ఏర్పరుస్తున్నటువంటి మైదానమే గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం. రైట్. కోసి. సో చూద్దాం మరి గంగా నది ప్రధానంగా ఎక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, ఎట్లా ఏంటి అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ నుంచి గంగా నది స్టార్ట్ అవుతుందండి. దేవప్రయాగ వద్ద అలకనంద, భాగీరథి అనే 2 నదులు కలిసి గంగా నదిని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి యమునా రివర్, గంగా నది యొక్క ప్రధాన ఉపనది అయినటువంటి యమునా రివర్ అలహాబాద్ దగ్గర గంగా నదితో కలిసి మళ్ళీ పశ్చిమ బెంగాల్, తర్వాత బంగ్లాదేశ్ రాష్ట్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోవడం జరుగుతుంది. రైట్. సో గంగా ఇది వచ్చేసి ప్రధాన ఉపనది యమున. అలాగే గంగా నది యొక్క ప్రధాన ఉపనదులు ఉన్నాయి గగ్గర్, తీస్తా, గండక్ కూడా. గంగా అంటే ఉత్తర మైదానంలో ప్రవహించేటటువంటి ద్వీపకల్ప నదులు కూడా వీటిలో ఉన్నాయి. గంగా నదికి ఉపనదులుగా ఉన్నటువంటి ద్వీపకల్ప నదులు అంటే ఇక్కడ నుంచి పుట్టి టువార్డ్స్ నార్త్ అంటే ఉత్తరం వైపు ప్రవహిస్తున్నటువంటి ద్వీపకల్ప నదులు. మొదటగా చంబల్, బెత్వా, సోన్. చంబల్, బెత్వా, సోన్ నదులు. అలాగే గగ్గర్, గండక్, తీస్తా రివర్ ఇటు సైడ్ ఉందండి. సో ఇలాగా గగ్గర్, గండక్, తీస్తా. సో ఇలాగా గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం ప్రధానంగా గంగా నది మరియు దాని ఉపనదుల చేత ఏర్పడినటువంటి భూభాగం. సో గంగా నది యొక్క ప్రధాన ఉపనది యమునా నది. అలాగే ద్వీపకల్పంలో పుట్టి ఉత్తర దిశగా ప్రవహించి గంగా నదికి ఉపనదులుగా ఉన్నటువంటి నదులు చంబల్, బెత్వా, సోన్ నదులు. ఇవి ప్రధానంగా ద్వీపకల్పంలో పుట్టి అంటే మాల్వా పీఠభూమి ఆ ప్రాంతంలో పుట్టి ఉత్తర దిశగా ప్రయాణించి గంగా నదికి ఉపనదులుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా గంగా సింధు నది మైదానం యొక్క మధ్య భాగం. రైట్. ఇక తూర్పు భాగం
గంగా సింధు మైదానం యొక్క తూర్పు భాగం ప్రధానంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం వల్ల మరియు బ్రహ్మపుత్ర నది ఉపనదుల వల్ల ఏర్పడుతున్నటువంటిది. ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో నిక్షిప్తమై ఉంది. సో తూర్పు భాగం ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతున్నటువంటి భాగం. ఇది ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే అసోం రాష్ట్రంలో ఉంది. గంగా సింధు నది మైదానం యొక్క తూర్పు భాగం ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతుంది. ఎక్కువ భాగం అసోం రాష్ట్రంలో విస్తరించి ఉన్నది. ఇది గంగా సింధు మైదానం గురించి. తూర్పు భాగం ప్రధానంగా బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడుతూ ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉంది. సో బ్రహ్మపుత్ర నది అంటే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, టిబెట్ అంతా ప్రవహించి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో భారత్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బంగ్లాదేశ్లో కలుస్తుంది. సో ఇది బ్రహ్మపుత్ర రివర్ గురించి. సో ఇది ప్రధానంగా గంగా సింధు మైదానం గురించి మరియు వాటి యొక్క విభజనల గురించి. గంగా సింధు మైదానం యొక్క ఉపరితల వ్యత్యాసాల వల్ల 4 రకాలైనటువంటి భూములు ఏర్పడినాయి. సో గంగా సింధు నది మైదానం యొక్క ఉపరితల వ్యత్యాసాల వల్ల 4 రకాల భూములు ఏర్పడడం జరిగింది. అవి ఏంటివి, ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవాలి. విద్యార్థులకు కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ లేక 10వ తరగతి విద్యార్థులకు 1 మార్క్ 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. సో చూద్దాం ఏంటి అని. సో గంగా సింధు మైదానం యొక్క ఉపరితల వ్యత్యాసం వల్ల 4 రకాల భూస్వరూపాలు ఏర్పడినాయి. అవి 1 బాబర్, 2 టెరాయి, 3 బంగర్, 4 ఖాదర్. అలాగే ఇంకొకటి కూడా ఉంది, చివరిది రే లేదా ఖల్లార్ అంటాం. రే లేదా ఖల్లార్. బాబర్ అంటే ఏంటి అంటే హిమాలయ నదులు శివాలిక్ శ్రేణి పర్వత పాదాల వద్ద ప్రవాహ మార్గంలో చిన్న చిన్న గులకరాళ్లను మరియు రాళ్లను తీసుకుని వచ్చి ఒక నిక్షేపిస్తాయి, ఒకే చోట నిక్షేపిస్తాయి. దాదాపుగా 8 నుంచి 15 కిలోమీటర్ల మేట గులకరాళ్ళను నిక్షేపిస్తాయి. ఈ గులకరాళ్ళతో నిండినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే బాబర్ అంటారు. బాబర్ అంటే ఏమి అంటే శివాలిక్ పర్వత పాదాల వద్ద హిమాలయ నదులు తీసుకుని వచ్చి నిక్షేపించబడినటువంటి దాదాపు 8 నుంచి 16 కిలోమీటర్ల మేట వేయబడినటువంటి ప్రాంతం. వేటితో అంటే గులకరాళ్ళతో. సో బాబర్ అంటే ప్రధానంగా వేటితో ఉంటుందంటే గులకరాళ్ళతో నిండినటువంటి ప్రాంతాన్నే బాబర్ అని పిలుస్తాము. దాదాపుగా ఎక్కడ ఉంటుంది ఇది అంటే శివాలిక్ శ్రేణి, ఏవైతే మన హిమాలయాలలో 3 సమాంతర శ్రేణులుగా విభజించి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ శ్రేణి గురించి చెప్పుకున్నాము. ఆ చివరి శ్రేణి అయినటువంటి శివాలిక్ శ్రేణి వద్ద హిమాలయ నదులు తీసుకొని వచ్చినటువంటి గులకరాళ్ళతో మేట వేయబడినటువంటి ప్రాంతమే బాబర్. దాదాపుగా 8 నుంచి 16 కిలోమీటర్ల మేట వేసి ఉంటాయి. సో బాబర్ అనగా శివాలిక్ పర్వత పాదాల వద్ద గులకరాళ్లతో మేట వేయబడినటువంటి ప్రాంతం బాబర్. రైట్. నెక్స్ట్ టెరాయి. సో టెరాయి అంటే ఎప్పుడైతే హిమాలయ నదులు తీసుకొని వచ్చినటువంటి గులకరాళ్లతో బాబర్ ఏర్పడిందో నీరు ఈ గులకరాళ్ళ పైనుంచి ప్రవహించకుండా అడుగు భాగంలో ప్రవహించి, అంటే ఈ ప్రాంతం అంతా కూడా నీరు పైకి మనకు కనిపించదు, గులకరాళ్ళతో మేట వేసబడి ఉంటుంది కాబట్టి నీరు అంతర్గత ప్రవాహంగా ప్రవహించి కొంత దూరం దాటిన తర్వాత భూమిపైకి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా చిత్తడిగా తయారైంది, అంటే ఒక బురద మాదిరిగా తయారై ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే టెరాయి అంటాం. అంటే చిత్తడి నేలలు కలిగిన ప్రాంతం. ఎలా వచ్చినాయి చిత్తడి నేలలు అంటే హిమాలయ నదులు ఏవైతే గులకరాళ్ళతో మేట వేసినటువంటి ఈ ప్రాంతం బాబర్ పైనుంచి ప్రవహించకుండా ఈ గులకరాళ్ళ కింద నుంచి ప్రవహించి అంతర్గతంగా ప్రవహించి ఈ ప్రాంతం దాటిన తర్వాత
భూగర్భం పైకి వచ్చి చిత్తడి చిత్తడిగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని టెరాయి అని పిలుస్తూ ఉన్నాం. బంగర్ అంటే ఏంటంటే పురాతన వండలి మైదానాలు ఏవైతే ఉన్నాయో, అంటే గంగా సింధు నది మైదానాలు తీసుకొచ్చినటువంటి పురాతన వండలి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని బంగర్ అని పిలుస్తారు. పురాతన వండలి ప్రాంతాలు. అలాగే ఖాదర్ అంటే, సో ఈ రెండు ఆపోజిట్ అండి. బంగర్ అంటే పురాతన వండలి ప్రాంతాలు గంగా సింధు మైదానంలో ఉన్నటువంటివి. ఖాదర్ అంటే నవీన వండలి మైదానాలు, అంటే కొత్తగా ఫ్రెష్గా ఏర్పడినటువంటివి, అదే సంవత్సరం వచ్చినటువంటి ద్వారా తీసుకొచ్చినటువంటి ఒండ్రు ద్వారా కానీ ఇట్లా. సో నవీన వండలి మైదానాలు. సో ఇవి. సో బాబర్ అంటే గులకరాళ్లతో నిండినటువంటి ప్రాంతం, శివాలిక్ పర్వతపాదాల వద్ద ఏర్పడినటువంటిది బాబర్. ఈ ప్రాంతం దాటిన తర్వాత ఈ ప్రాంతంలో నదులు అంతర్గతంగా ప్రవహించి ఆ ప్రాంతం దాటిన తర్వాత భూగర్భం పైకి ఉబికి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా చిత్తడి చిత్తడిగా, అంటే వర్షం పడినప్పుడు ఏ విధంగా బురదలాగా ఉంటుందో అలా కలిగి ఉంటుంది కాబట్టి వాటిని టెరాయి అన్నారు. బంగర్ అంటే పురాతన వండలి మైదానాలు, ఖాదర్ అంటే నవీన వండలి మైదానాలు. మరి రే లేదా కల్లార్ భూములు. రే లేదా కల్లార్ భూములు. యూపీ రే లేదా కల్లార్ భూములు ఏవి అంటే యూపీ, బీహార్ రాష్ట్రాలలో ఉన్నటువంటి చవుడు మరియు లవణీయ స్ఫటికాలు కలిగినటువంటి భూములని రే లేదా కల్లార్ భూములు అంటారు. ఇవి అంతగా పంటలకు పనికిరావు అన్నమాట. యూపీ, బీహార్ రాష్ట్రాలలో ఉన్నటువంటి చవుడు, లవణీయ స్ఫటికలు కలిగినటువంటి భూములని రే లేదా కల్లార్ భూములు అని పిలుస్తూ ఉంటారు. గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది. గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది రెండు కలిసి కూడా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సుందర్బన్ డెల్టాలను ఏర్పరుస్తూ ఉన్నాయి. సో గంగా నది మరియు బ్రహ్మపుత్ర నదులు ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సుందర్బన్ డెల్టాలను ఏర్పరుస్తూ ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా గంగా సింధు మైదానం యొక్క ప్రధాన భూభాగాలు మరియు గంగా సింధు మైదానం యొక్క ఉపరితల వ్యత్యాసాల వల్ల ఏర్పడినటువంటి వివిధ రకాలైనటువంటి భూములు బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ లేదా రే మరియు కల్లార్. ఇవి ప్రధానంగా గంగా సింధు మైదానం గురించి. ఇక్కడ టెరాయి గురించి చెప్పుకోవాలండి. టెరాయిలో చాలా వైవిధ్యభరితమైనటువంటి వన్యప్రాణులు నివసిస్తూ ఉండేవి మరియు అతి సారవంతమైనటువంటి సతతహరితారణ్యాలు కూడా ఉండేటివి. అయితే దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి చాలామంది భారతదేశంలో నివసించడానికి రావడం వల్ల వారికి స్థలాలు కేటాయించడానికి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా వ్యవసాయ భూములుగా మార్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొక ప్రధానమైనటువంటి పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది గంగా సింధు నది మైదానం గురించి. మరొకసారి గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేశారు. పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. పశ్చిమ భాగం సింధు నది దాని ఉపనదుల చేత, మధ్య భాగం గంగా నది మరియు దాని ఉపనదుల చేత, తూర్పు భాగం బ్రహ్మపుత్ర నది చేత ఏర్పడినటువంటిది. గంగా సింధు నది మైదానం యొక్క ఉపరితల వ్యత్యాసాల వల్ల 5 రకాల ప్రాంతాలు ఏర్పడడం జరిగింది. అవి బాబర్, టెరాయి, బంగర్, ఖాదర్, రే లేదా కల్లార్ భూములు. బాబర్ అంటే గులకరాలతో నిండినటువంటి ప్రాంతాన్నే బాబర్ అంటారు, శివాలిక్ పర్వతప్రాంతాల వద్ద. టెరాయి అంటే చిత్తడి నేలలు కలిగినటువంటి ప్రాంతాన్నే టెరాయి అంటాము. బంగర్ అంటే పురాతన వండల మైదానాలు ఏవైతే ఉన్నాయో వాటిని బంగర్ అంటాము. నవీన వండల మైదానాలనేమో ఖాదర్ అని పిలుస్తాము. చవుడు లేదా లవణీయ స్ఫటికాలు కలిగినటువంటి భూములనేమో రే లేదా కల్లార్ అని పిలుస్తాము. ఇది గంగా సింధు నది మైదానం గురించి. థ్యాంక్ యూ.